వాని చేతిలో ఏముంది, అతడు ఎంత పొడవు, నేనెంత పొడవు, అతడు ఎంత బలాఢ్యుడు. సౌలు అంటాడు, నీవు గొర్రెలు కాసుకునేవాడివి, ఆయన చిన్నతనం నుంచి యుద్ధాభ్యాసము చేసినవాడు, ఆయన శిరస్త్రాణం, ఆయన కవచాలు, ఆయన ఈటె, ఆయన డాలు, ఆయన కత్తి, ఇవన్నీ కలిగి ఉండగా నువ్వు ఒక్కడు ఎట్లా వెళ్తావంటే నేను వెళ్తాను. ఆ మంట దేవుని సేవకునిలో మరి ఎన్ని పరిస్థితులు వచ్చినది చల్లారిపోకుండా ఉండాలి అనేది మనం నేర్చుకోవాల్సిన పాఠం. మనం మండకపోతే ఏ కార్యం జరగదు అన్నట్లుగా వాళ్ళని మనం చూసాం. తర్వాత నెహెమ్యాను చూసాము, ఎస్తేరును చూసాము. వారు ఎట్లా మండుతూ ప్రభు కొరకు పనిచేశారు. అలాగ అపొస్తలులను చూసాము, వారు మండుచూ చేసిన సేవలో వాళ్ళ హతసాక్షులయ్యారు, కానీ వారు వెనకకు పోకుండా వారు తమ ప్రాణాలనే ఒడ్డి మరి వారు వెళ్ళిన ప్రాంతాల్లో చెప్పబడిన సువార్త ద్వారా అనేక మంది మిషనరీస్ లేచారు. మరి మన దేశం కూడా వచ్చారు. మనం కూడా ఈరోజు కలిగి ఉన్న సంఘం అది అక్కడే ప్రారంభించబడింది. ఆ తర్వాత ఆది సంఘాలు కూడా వారు ఏ విధంగా సమస్తాన్ని కోల్పోయినా మరి ప్రభువును కలిగి ఆనందిస్తూ కొంతమంది రంపములతో కోయబడ్డారు, చెరసాలలో బాధించబడ్డారు, కొందరిని శిరఛేదనాలు చేశారు, సజీవ దహనాలు చేశారు. ఇవన్నీ చేసిన వాళ్ళు ఆ మంట వారిలో ఉంది కనుక నేడు సంఘం ఇక్కడ వరకు మనకు వచ్చింది. నేను చాలా కాలం క్రితం 1979లో ఒక దైవజనుడు గోయింగ్ చర్చ్ అని ఒక సబ్జెక్ట్ మీద, అప్పుడు సికింద్రాబాద్లో ఉండేవాడిని, ఇక్కడ వింటున్నాను, ఆ మెసేజ్ విన్నాను. అప్పుడు ఆయన గోయింగ్ చర్చ్ అనేది అది ముందుకు సాగే సంఘముగా ఉండాలి. అలా ముందుకు సాగాలంటే మన సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు తప్పకుండా వారు కొందరు దేవుని సేవకు సిద్ధపడినట్లుగా కావలసిన మంట వారిలో మనం పుట్టించాలి, కూడా పౌరుషం పుట్టించాలి. అలాగే దేవుని సేవ చేయడానికి మనకు కావలసిన ఆయుధాలు ముఖ్యం కాదు, అవి తర్వాత సమయానుకూలంగా దేవుడు మనకి అనుగ్రహిస్తుంటాడు. కానీ నీవే ముఖ్యం, మనమే ముఖ్యం. వాచ్మెన్ నీ అనే దైవజన ఇలా చెప్పాడు ఆయన, గాడ్స్ మెథడ్ ఈజ్ మ్యాన్ అని. ఒక మనిషి దొరికితే ఆయనకి ఆ మనిషి ఎంతైనా ఆయన వాడేసుకుంటాడు. కనుక ఈ దేవుని ఎదురు నుండి వచ్చిన ఒక మనుష్యుడు అతను మండుచూ ప్రకాశిస్తుండగా అనేకులు తన వెలుగులోనికి వచ్చారు. ఆ తర్వాత ఆనందిస్తూ ఉన్నారు. ఆయన తన సేవను ముగించి తన జీవితాన్ని ముగించినప్పుడు, హేరోదు చేత చంపబడినప్పుడు తాను ఏ మాటలైతే చెబుతూ వచ్చాడో యేసు ప్రభు ఆ మాటలనే తీసుకుని, మన మార్కు సువార్త 1వ అధ్యాయంలో 15వ వచనంలో ఆ మాటలు చూస్తాం. ఆ మాటలే తీసుకుని ప్రభు తన సేవను ప్రారంభించారు. కనుక మరి యోహాను మండుచు ప్రకాశించిన దీపముగా ఆయన అనేకులను రక్షణలో ప్రభు దగ్గరకు నడిపించారు. ఇప్పుడు ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగంలోనికి మనం వెళ్ళినప్పుడు మరి మోషేకు దేవుడు తన మందిరం